బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఖురాన్ ప్రవచనం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. దివ్య ఖురాన్ యొక్క సందేశాన్ని వింటున్నాం మనం ప్రతిరోజు కూడా. అందరిపై దైవం యొక్క శాంతి కురియుగాక. ఈరోజు కూడా ఒక మంచి వాక్యం నేను మీ ముందు ప్రస్తావిస్తాను. 40వ అధ్యాయము 60వ వాక్యము దైవం తెలియజేస్తున్నాడు. మీ ప్రభువు ఇలా అంటున్నాడు. ఏమని అంటున్నాడు ప్రభు? మన ప్రభు ఎవరండి? సర్వేశ్వరుడు. ఆయన ఏమంటున్నాడు? నన్ను మాత్రమే ప్రార్థించండి. ఎందుకండి నన్ను మాత్రమే ప్రార్థించండి అంటాడు? అది ఏమన్నా తప్ప అండి? దైవం నన్ను మాత్రమే ఆరాధించండి, నన్ను మాత్రమే దైవంగా మీరు గుర్తించండి అని చెప్పడం మనకి ఏదైనా పొరపాటుగా కనబడుతుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఉదాహరణకు మన తండ్రి ఉదాహరణకు నేనే, నా బిడ్డ నన్ను మాత్రమే తండ్రిగా గుర్తించాలి, నన్ను మాత్రమే తండ్రి యొక్క స్థానం ఇవ్వాలి, నాకు మాత్రమే తండ్రి యొక్క స్థానం ఇవ్వాలి, నన్ను మాత్రమే తండ్రిగా పిలవాలి అని కోరుకోవడము నాదేమైనా అత్యాస అండి? నేను ఆలోచించకూడనటువంటి మాట ఏదైనా, లేకపోతే అందులో అర్థం ఉన్నదా? 100% అర్థం ఉంది కదా. ఎందుకంటే నా హక్కు అది. నా బిడ్డ నాకు తండ్రి స్థానం ఇవ్వడము, నాకు మాత్రమే తండ్రి స్థానం ఇవ్వడము, తండ్రిగా నన్ను గౌరవించడము, తండ్రి అన్న పిలుపు నాకు మాత్రమే అది పిలవడము, ఇది నేను కోరుకుంటాను కదా. ప్రతి తండ్రి కోరుకుంటాడు కదా. ఎవరిని పిలిచినా పర్వాలేదు అని చెప్పేసి ఊరుకుంటాడా? లేదు కదండి. సేమ్ ఎగ్జాక్ట్గా దైవం కూడా అదే కోరుతున్నాడు. మీరు ఎవరిని ఏ విధంగా పిలుచుకుంటారో పిలుచుకోండి, కానీ దైవం అన్న స్థానం మాత్రం నాకు మాత్రం, ఎందుకంటే నేనే మీ దైవాన్ని అంటున్నాడు. మరొకరికి ఆ ఘనత పొగడ్త ఇవ్వడం ఆయన. మిగతా ఏదైనా గౌరవించండి, ప్రేమించండి, ఆదరించండి, అనుసరించండి, ఏదైనా చేయండి. ఆరాధన, స్తుతి, స్తోత్రము, ఘనత, పొగడ్త, ఏదైతే మొక్కుబడులు ఏదైతే ఉన్నాయో అది ఆయన ఒక్కరికి మాత్రం ప్రత్యేకం, ఇంకెవరికి కూడా ఇవ్వకండి అంటున్నాడు. సోదర మహాస్తులారా, కాబట్టి నన్ను మాత్రమే ప్రార్థించండి. మీ ప్రార్థన నేను అంగీకరిస్తాను. ప్రార్థనలు అంగీకరించేది నేను, ఇచ్చేది నేను. కాబట్టి గర్వానికి లోనైపోయి నా ఆరాధనకు విముఖులు అవ్వకండి మీరు. ఆ విధంగా చేస్తే తప్పనిసరిగా పరాభవానికి, అవమానానికి గురై నరకంలో త్రోయబడతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. నా ఆరాధనకు విముఖులు అవ్వకండి. ఇది చాలా అత్యంత సహజమైనటువంటిది. మీ దైవాన్ని మీరు ఆరాధించడము, మీ దైవానికి కృతజ్ఞతలు అర్పించడం, మీ సృష్టికర్తకు మీరు ఘనతలు, పొగడ్తలు అవన్నీ కూడా చెల్లించడం అనేది అత్యంత సహజమైనటువంటిది. అసాధారణము, అసహజం ఎంత మాత్రం కూడా కాదు. ఒక బిడ్డ తన తండ్రిని గౌరవించడం ఏ విధంగా అయితే ఎంత సబబో, మనము మన సృష్టికర్తను ఆరాధించడము, ఆయనకే మన ప్రార్థనలు చేయడం అనేది అత్యంత సహజము. ఆ విధంగానే మనం చేయాలి. ఆ విధంగా చేయకపోతే అది అసహజం అవుతుంది. రండి ఇస్లాంలో తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.